ఉన్నారు. మీరు ప్రజలకు లాస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాను నేను. ఈ ఎండీ బోర్డుల మీద ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఇచ్చే ఎకరం 99 పైసలకి ఇచ్చేస్తున్నారే. ఇది ప్రజలకు ఉపయోగపడింది, వాళ్ళ చేరువులోకి వెళ్లేది, వాళ్ళు ఇబ్బంది పడకుండా అందించే కార్యక్రమానికి చేయడానికి మీరు బాధపడుతున్నారా? ఈ వ్యవస్థ దేశంలోనే గొప్ప పథకంగా తీసుకున్నారే అందరూను. దీని మీద మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఆయన ఏదో అంటున్నారు, నాదెండ్ల మనోహర్ 65 ఏళ్ల దాటిన వికలాంగులకి ఏదో అందిస్తామని. ఏ రకంగా అందిస్తారు మీరు? ఏ రకంగా అందిస్తారన్నాను. ఈ ఎండియూ బళ్ళు ఉండటం వల్ల తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ఏ రకంగా ఉపయోగపడినామన్నా, ఇదే కృష్ణా జిల్లాలో మొత్తం మునిగిపోతే ఈ బళ్ళు ద్వారానే అన్ని అందించే కార్యక్రమం చేశారు. రేషనే కాదు, అన్ని రకాలు కూడా దీని మీదే ఇది అందించే వాటర్ కానీ ఫుడ్ కానీ మరి అన్ని రకాలు కూడా ఈ బళ్ళ మీద అందించే కార్యక్రమం చేశారు. అలాగే వరదలు వచ్చిన గోదావరి వరదలు వచ్చిన ఏరియాల్లో కూడా ఈ బళ్ళ ద్వారా అందించే కార్యక్రమం చేశారు. ఇంత మంచి ఉపయోగపడే వ్యవస్థని గొప్పకూలుస్తారా అని మీరు అడుగుతున్నది. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు 1,70,000 కోట్లు అప్పు చేసేశారు. దేనికి ఉపయోగించారో తెలీదు. ఏ పథకం ఇవ్వలేదు, ఏది కొనసాగించలేదు. ఇవాళ అమ్మఒడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని రామానాయుడు కాదు డ్రామానాయుడు. డ్రామానాడటం బాగా తెలుసు. ఖాజా పూతరేకలు తీసుకురామని వాలంటీర్స్ కి మీకు వచ్చేస్తున్నాయి, కంటిన్యూ చేస్తున్నాను. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం చేస్తున్నాను. నువ్వు దేనికి సరిపోతావు? జగన్మోహన్ రెడ్డి గారికి కాలు గోటికి కూడా సరిపోవు. నువ్వు పెద్ద డ్రామానాయుడు అనే సంగతి తెలీదా? పాలకుల్లో అందరికీ తెలుసు. నువ్వేదో గెలిచేసావు అనుకున్నావు. ఈవీఎంల ద్వారా గెలిచారు, ఎలా గెలిచారు మీరు. అంతేకాని ఇవాళ ఈ ఎండియూ బళ్ళ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కంటిన్యూ చేసే కార్యక్రమం చేయకపోతే మాత్రం మేము వాళ్ల తరఫున సపోర్ట్ గా నిలబడతాం, వాళ్ళకి అండగా నిలబడతాం. వాళ్ళకి కంటిన్యూ చేసేటట్టు మేము కొనసాగించడానికి మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవస్థలను కుప్పకూల్చి మీరు ఏం చేద్దామని మీరు సూపర్ 6 అమలు చేయకపోగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఆపేశారు. ఏదో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. ఏదో మీరు సూపర్ 6 అనేదానికి పథకాలన్నీ కొనసాగుతాయి, ఇంకో సూపర్ 6 కూడా వస్తుంది అనుకున్నారు ప్రజలు. కానీ అది పోయే ఇది పోయే, అది పోయే ఇది పోయే. ఈ రకంగా మీరు చేస్తున్నారంటే ఇది సరే మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాహన మిత్ర పథకం 10,000 రూపాయలు ఇచ్చేవారు, అన్ని కూడా గాలి వదిలేశారు. వీళ్ళకు కూడా మరి ఎండియూ బళ్ళు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి మనసు అంటే కూడా మేము ఇన్సూరెన్స్ విషయంలో 50% మాకు సాయం చేయండి, 50% మేము అందరం కలిపి కట్టుకుంటామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 50% కాదు మొత్తం కట్టండి అని చెప్పి కట్టించే కార్యక్రమం చేశారు. ఎండియూ బళ్ళకి మనసు ఉండాలి, మీకు మనసు లేదు. మీ సంపద సృష్టిస్తానంటే ఏదో అనుకున్నాం, సంపద మీకోసం సృష్టించుకుంటున్నారనే సంగతి ఇప్పుడే మాకు తెలిసింది. మీరు ఇవాళ ఏదైతే కుట్టు మిషన్ లో ఉంది దగ్గర 200 కోట్ల రూపాయలు హాంపట్, మళ్లీ ఏవో వస్తున్నాయి దాంట్లోనే కూడా హాంపట్. ప్రతిదీ కూడా మీరు దోచుకో దాచుకో పంచుకో. ఈయనేమో డీబీటీ ద్వారా ప్రజలకు కొడతా ఉంటారు, మీరు మాత్రం దోచుకో దాచుకో పంచుకో. ఈ పరిస్థితి మీద ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఎండియూ 20,000 కుటుంబాలు పోవటమే కాకుండా ఈ 1,45,000 మంది రేషన్దారులు చాలా అవస్థలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రం అతలాకుతలం అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్ లో ఉండి రోజులు తరబడి చేసుకునే పరిస్థితి, మోసం ఎక్కువ దీంట్లో జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నాదెండ్ల మనోహర్ గారిని డైరెక్ట్ అడుగుతున్నాను. ఈ సంవత్సరంలో ఎండియూ బళ్ళ ద్వారా మీరు ఎన్ని టన్నుల బియ్యం దొంగ బియ్యాన్ని పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నుల బియ్యం మీరు పట్టుకుని ఆక్షన్ వేశారో నాకు తెలియజేయండి. వాళ్ళ ద్వారా మీకు అన్యాయం జరిగిందంటారు కదా, వాళ్ళు మోసం చేస్తున్నారంటున్నారు కదా. 10,000 బళ్ళుల్లో 260 కేసులు వచ్చినాయి అంటున్నారు. రావా 10,000 దాంట్లో 260 కేసులు? రేపు మీరు 2,900 రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు వస్తే మొత్తం మూసేస్తారా అని నేను అడుగుతాను. మళ్ళీ చేత ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కొనసాగించాలి, కొనసాగించి తీరాలి. వాళ్ళ 20,000 ఫ్యామిలీలతో పాటు
1,45,000 కార్డుదారులందరికీ కూడా అవస్థలు కలజేయకుండా పని పోకుండా కాపాడే విధంగా మీరు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ దీన్ని మరొక్కసారి పునరావృతం చేసి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదండి 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు.